నమస్తే. మెగా 9 భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు. చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని, కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం. మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు, ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది. సో కామన్, అందరికీ ఉంటుంది ఆ ఆలోచన. సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు జాగ్రత్తలు వహించాలి, రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి, ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, వ్యవసాయం, మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి, అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు, చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు. చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది. నేను ఒకటే మీ అందరికీ విన్నవించేది ఒకటే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, మొట్టమొదటి విషయం. ఇక రెండోది ఏమిటి అంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని. ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని, మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది. వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి. ముందే అందరికీ అందుకే చెప్తున్నాను, ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి. మరొకసారి చెప్తున్నాను, అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇక తదుపరి రాశి కుంభరాశి. 2026వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది, ఏ రంగం వారికి బాగుంది, ఏ విషయాల్లో కలిసి వస్తుంది, కాస్త గట్టిగా ఏ విషయాల్లో కలిసి వస్తుంది, ఎందులో జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా ప్రయాణాలు చెప్తున్నారు, హెల్త్ కాన్షియస్ చెప్తున్నారు కాబట్టి ఏ మాసాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓవరాల్గా ఈ 2026 కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని చెప్పండి. తప్పకుండా. అయితే ఈ కుంభరాశి వారికి గురువు 5వ స్థానంలో ఉండడం మూలంగా విద్య, క్రియేటివిటీకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. శని భగవానుడు 7వ స్థానంలో ఉండడం వల్ల కార్యాలయాలలో ఒత్తిడి ఉండడము, ఆరోగ్యము, శత్రువుల మీద ఎక్కువ చూపిస్తున్నాడు. రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాలు, ఉద్యోగము, ఆర్థిక లాభాలు ఎక్కువ చూపిస్తున్నాడు. కేతు 10లో ఉండడం వల్ల వ్యవసాయము, వ్యాపారము, అంతర్గత శాంతి, ఇన్నర్ వాయిస్. అయితే బుధుడు ఉద్యోగం చూపించడము, వ్యాపారంలో పరిష్కార మార్గాలు, బలమైన మేధస్సు, తెలివితేటలు ఇస్తున్నాడు. కుజుడు ధైర్యము, పోటీదారుల మధ్య ఆధిపత్యాన్ని ఇస్తున్నాడు. శుక్రుడు ప్రేమ, కుటుంబము, సామాజిక గుర్తింపు. ఇంకా సూర్యుడు గౌరవము, నాయకత్వ లక్షణాలు బయటపడేటట్టుగా చేస్తున్నాడు. ఇక అదృష్ట శాతం చూసినట్టయితే విద్యార్థులకు అంటే విద్యకు సంబంధించి 75, ఉద్యోగస్తులకు 83, వ్యాపారస్తులకు 80%, వ్యవసాయదారులకు 67%, రాజకీయ నాయకులకు రాజకీయాలకు 78%, రియల్ ఎస్టేట్ 72%, ఆరోగ్యం 63, కుటుంబము 82. ఓవరాల్గా చూస్తే 76% చక్కగా ఉండబోతోంది. అయితే కలిసి వచ్చే రంగులు నీలము, వెండి రంగు, గోధుమ రంగు కలిసి వస్తుంది. అదృష్ట నెంబర్లు కానీ డేట్స్ కానీ 3, 6, 8. అయితే కలిసి వచ్చే వారాలు మంగళవారము, గురువారము, శనివారము. అయితే ముఖ్యమైన తేదీలు జనవరి నుంచి డిసెంబర్ వరకు. జనవరి 2, 11, 22, ఫిబ్రవరి 5, 14, 25, మార్చి 3, 14, 23, ఏప్రిల్ 6, 15, 26, మే 4, 13, 24, జూన్ 5, 16, 27, జూలై 3, 12, 23,
ఆగస్టు 5, 14, 25, సెప్టెంబరు 4, 13, 24, అక్టోబరు 5, 15, 26, నవంబరు 3, 13, 24, డిసెంబరు 4, 14, 25. ఓకే. ఇక విద్యారంగం. విద్యారంగం చూస్తే ఈ కుంభరాశిలో ఉండే వాళ్ళు విభిన్నమైన కోర్సులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ, సైన్సు, ఆర్ట్స్ ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అయితే విదేశీ విద్య కానీ సర్టిఫికేట్ కోర్సులు కానీ చేసినట్టయితే కనుక వీళ్ళు ఫిబ్రవరి, జూను, సెప్టెంబర్లోనే అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలని అందుబాటులోకి తీసుకోవాలి. అయితే కొత్త కోర్సులు ప్రారంభించడానికి కానీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి కానీ అత్యంత శుభమైన సంవత్సరం ఈ సంవత్సరం. అయితే జాగ్రత్తగా ఉండవలసినవి ఏప్రిల్, జూలై ఈ 2 మాసాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అయితే పూర్తిగా చదువు ఆగిపోయడం కానీ లేదా మధ్యలో అంతరాయం కలగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగము, ఐటీ రంగం చూసినట్టయితే కనుక ఉద్యోగాల్లో ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి మంచి ఫలితాలే ఇస్తాయి. తీసుకున్నా కానీ మంచి గట్టిగానే ఉంటాయి ఫలితాలు. అయితే ఐటీ, సాఫ్ట్వేరు, సర్వీసు, ఫైనాన్స్ రంగాలు ఈ 4 రంగాలలోనూ మంచి శుభ ఫలితాలు, లాభాలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉద్యోగంలో మార్పులు, కొత్త అవకాశాలు వీళ్ళకి ఎప్పుడు వస్తాయంటే ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్ ఈ మాసాల్లో వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయాలి. వర్క్ పాలిటిక్స్ వీళ్ళకి ఆగస్ట్ నెలలో ఉన్నాయి. ఆగస్టు వరకు వీళ్ళకి బాగానే ఉంటుంది. ఆగస్టులో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ సంవత్సరం లేదు. అయితే కొత్త కాంట్రాక్టులు, భూములు, మార్కెటింగ్ వీళ్ళకి మాత్రమే లాభాలు తప్ప మిగతా వ్యాపారస్తులకు లాభాలు కనిపించవు. సామాన్యంగానే పెడుతుంది. అయితే ఐటీ, ట్రావెలు, ఫార్మసీ, ఫ్యాషను, ఈ కామర్సు వీళ్ళకి సాధారణం మీద 1% పెరుగుతుంది అంతే, పెద్దగా చెప్పుకోదగినట్టు లేదు. అయితే ఏప్రిల్, జూలైలో పెట్టుబడులు పెట్టకుండా పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు ఏం వేయాలంటే పళ్ళ తోటలకు సంబంధించి, కూరగాయలకు సంబంధించి, పూల వ్యాపారానికి సంబంధించి, మొక్కజొన్నకు సంబంధించిన పంటలు వేసుకోవాలి. అయితే రుణాలు, సబ్సిడీలు వీళ్ళకి తొందరగా వచ్చే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు. తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన నెలలు జూలై, సెప్టెంబరు ఈ నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక పదవి అవకాశాలు వస్తాయి కానీ త్రుటి కాలంలో తప్పిపోతాయి. వీళ్ళు తీసుకోలేకపోవడం కానీ లేదా వాళ్ళు వాపస్ తీసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా నష్టం అయితే ఉంది. తర్వాత పార్టీలో మద్దతు, ప్రజల్లో ఇమేజు తగ్గే అవకాశం ఉంది. ఇబ్బంది పడ్డం, బాధపడ్డము, అవమానపడ్డము జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే కనుక వీళ్ళు మాటల్లోనూ జాగ్రత్త తీసుకోవాలి. గతంలో ఎందుకు ఇలా జరిగింది అని ఒకసారి పునర్విమర్శన చేసుకోవాలి. తర్వాత రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక పునర్నిర్మాణానికి, కొనుక్కోవడానికి ఫ్లాట్లు కానీ ఏదైనా మంచి శుభదాయకంగానే కనిపిస్తోంది. చట్టపరమైన విషయాల్లో కొంత వీళ్ళు కేసుల్లో ఇరుక్కోవడం జరిగే అవకాశం కనబడుతోంది. తప్పుడు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ, తప్పుడు సంతకాలు పెట్టడం కానీ, ఫోర్జరీ చేయడం కానీ ఈ విషయాల్లో వీళ్ళు కొంచెం వీళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల అది పట్టుబడి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి, జీర్ణ వ్యవస్థకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, హృదయానికి సంబంధించి, హార్ట్కి అనమాట సంబంధించినటువంటివి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జూలై, సెప్టెంబర్లో చర్మ వ్యాధులు కానీ, గుప్త రోగాలు కానీ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ 2 తెలియనివి జాగ్రత్తలు చూసుకోవాలి. అయితే వ్యాయామము, ధ్యానము, శ్రద్ధ, డాక్టర్ పర్యవేక్షణ ఇవి ఎక్కువగా తీసుకోవాల్సిన సమయాలు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అశాంతి, పిల్లల వల్ల కొంత అప్రదిష్ట జరిగే అవకాశం కనబడుతుంది. పేరు పోతుందన్నమాట. అయితే దాంపత్య విషయంలో చూసినట్టయితే అనుమానాలు, రగడ, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొత్త ఇళ్ళు, కొత్త వాహనాలు లేదంటే భూములు కొనుక్కునేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడం అవుతుందన్నమాట. అయితే వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే పెట్టుబడులు పెట్టడం కానీ, కొనుగోలు కానీ ఇవేమీ చేయకుండా జాగ్రత్తగా ఉండవలసింది ఏప్రిల్, జూను. ఈ విషయాల్లో మాటల్లో కానీ, డబ్బు విషయంలో కానీ, కొనుగోలు కానీ, పెట్టుబడులు కానీ వెళ్ళకుండా ఉండాలి. తర్వాత ప్రమాద సూచనలు ఏంటంటే కనుక వీళ్ళకి బళ్ళ మీద వెడుతున్నప్పుడు ఇబ్బంది పడడంతో పాటు ఎముకలకి సంబంధించిన రుగ్మతలు, అంటే ఎముకల క్యాన్సర్ అంటారు కదా, అట్లాగా ఎముకల్లో గుజ్జరిగిపోవడము, ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో ఏవైనా గతంలో ఉన్న జాగ్రత్తలు తీసుకొని పర్యవేక్షణ చేయించుకోవాలి.
చేయించుకోవాలి. ఆపరేషన్స్కి అంటే శస్త్రచికిత్సలు అంటాం కదా, అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా పరిహారాలు మంత్రాలు అంటే వీళ్ళు శని భగవానుని ఎక్కువగా పూజించాలి. అనుకూలత తక్కువగా ఉంది. అయితే తెలిసిన మంత్రమే కదా, ఓం శం శనేశ్వరాయ నమః అనుకోవడము, నల్ల నువ్వులు నల్లని వస్తువులు దానంగా ఇవ్వాలి. తర్వాత గురుబలం వీళ్ళకి తగ్గిపోయి ఉంది కాబట్టి గురుబలం పెంచుకోవడం కోసము గురువారం రోజు పసుపు దానంతో పాటు పచ్చని పళ్ళు దానంగా ఇచ్చుకోవాలి. తర్వాత రాహు వల్లే ఇట్లాంటి శస్త్రచికిత్సలు కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. రాహుని బలోపేతం చేసుకోవడము, శాంతి చేయించుకోవడం కోసము మంగళవారం రోజు నల్లని వస్త్రాలు దానంగా ఇవ్వండి, నల్లని వస్తువుని దానంగా ఇవ్వండి, ఏదైనా పర్వాలేదు. తర్వాత శుక్రుడు కోసము అంటే ఇంట్లో మంచి జరగడం కోసము లేదంటే వీళ్ళ పేరు ప్రఖ్యాతలు పెరగడం కోసము శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఓం శం శుక్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుని ప్రతి శుక్రవారము వీళ్ళకి ఏదైనా ఒక మంచి వస్తువుని ధనం కావచ్చు, వస్త్రం కావచ్చు, దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. రైట్. సో కుంభరాశి వారు కూడా కాస్త హెల్త్ విషయంలో కాన్షియస్గా ఉండాలి. హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోండి. మీకు అంతా బాగానే ఉంది అనిపించినా లోపల ఇన్నర్గా ఏదన్నా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ఒకసారి బాడీ చెకప్ చేయించుకుంటే ఏమీ లేకపోతే హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు లైఫ్ని. ఏదన్నా ఉంటే చిన్న ప్రాబ్లమే ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటే అప్పుడు కూడా మనం ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కారణాలు అందుకే ఇవి చెప్పడానికి రీజన్స్ ఇవే. ఇక ఈ వీడియోని అందరికీ కుంభరాశి వారు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చేరాలి అంటే లైక్ చేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.